చిత్తూరు జిల్లా అటవీ సరిహద్దు గ్రామంలో పులి పంచ విసురుతోంది. అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనవాసాల్లోకి చేరి కంటి మీద కొరుకు లేకుండా చేస్తున్నాయి. ఆకలితోనో దాహంతోనో కాని అడవిని దాటి వస్తున్న చిరుతలు మూగ జీవులను పొట్టబెట్టుకుంటున్నాయి. కేవలం జంతువులే కాదు, మనుషులపై కూడా దాడులు జరుగుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మరోవైపు అడవి బిడ్డలైన జింకలు సైతం నీటి కోసం వచ్చి కుక్కల దాడిలో బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అసలు చిత్తూరు జిల్లాలో వన్య ప్రాణులు ఎందుకు ఊళ్లపై పడుతున్నాయి? అటవీ శాఖ యంత్రాంగం ఏం చేస్తుంది? చిత్తూరు జిల్లా ఒకప్పుడు పచ్చని అడవులకు నిలయం, కానీ ఇప్పుడు అదే అడవి నుంచి మృత్యువు ముంచుకొస్తుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతుంది. అటవీ సరిహద్దు గ్రామాలైన దొడ్డిపల్లి వంటి ప్రాంతాల్లో చిరుతలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. పొలాల్లో కట్టేసిన ఆవులు, మేకలే లక్ష్యంగా దాడులు చేస్తూ రైతన్నలకు భారీ నష్టాన్ని మిగిలిస్తున్నాయి. ఇటీవల దొడ్డిపల్లి సమీపంలో 3 చిరుతలు కనిపించడం స్థానికులను హడలెత్తించింది. అందులో ఒక చిరుత గాయపడి మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. తిరుపతి కొండలకే పరిమితమైన చిరుత పులులు ఇప్పుడు చిత్తూరు సమీప గ్రామాల వరకు వస్తున్నాయంటే కారణం ఏంటి? అడవుల్లో ఆహారం, నీరు దొరకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తుంది. క్రూర మృగాల పరిస్థితి ఇలా ఉంటే సాధు జంతువులైన జింకల పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. దాహం తీర్చుకోవడానికి జనవాసాల్లోకి వస్తున్న జింకలు వీధి కుక్కలు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మరికొన్ని జింకలు నీటి కోసం వెతుకుతూ పొలాల్లోని బావుల్లో పడి మూగ జీవాలుగానే మిగిలిపోతున్నాయి. అడవి జంతువులు అడవుల్లోనే ఉండేలా చూడటంలో అటవీ శాఖ విఫలమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా అడవుల్లో సాసర్ పిట్స్ నింపకపోవడం వల్లే ఇవి గ్రామాలకు వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుత సంచారాన్ని అరికట్టేందుకు బోన్లు ఏర్పాటు చేయాలని, అటవీ లోపల వన్య ప్రాణులకు నీటి సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. జగన్ కాలనీ ఉన్నాను నేను. నా పేరు వచ్చి హరికృష్ణ. మేము చిత్తూరు జగన్ కాలనీ ఉన్నాము. 3-4 ఏళ్ళుగా ఉన్నాము. ఏమి లేకుండా ఉన్నది. ఇప్పుడు 2 రోజులు ఇంకా చిరుతపుల్లి 3 వచ్చిండాయి. దాంట్లో వచ్చి ఇంకా 2 ఎక్కడ పోయింది తెలీదు. 1 వరకు మాకు తెల్లారి కనపడింది బయట వెళ్తుంటే. అది ఇప్పుడు దొరికింది సార్, అదే నిజం. దాన్ని వీలు పడే వరకు మీరు తీయండి సార్, మాకు భయంగా ఉంది ఇక్కడ. అదే సార్.